సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, ఆగమ, వాస్తు, పురాణ పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ నాయన. ఓకే. మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశిలోని వారు ఫిబ్రవరి 10వ తారీఖు లోపల కుటుంబపరమైనటువంటి తగాదాలు ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల వీళ్ళు మాట్లాడే మాటలో కొంత నిబద్ధత ఉన్నప్పటికీ కూడా అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం కొద్దిగా ఉంటాయి. 100% కాదు, ఒక 40-50% ఉన్నాయి. సో కాబట్టి ఈ 40-50 వీళ్ళ కర్మజాలక గ్రహస్థితిలో శని నీచంలో ఉండడము, అర్ధాష్టమ శని అష్టమ స్థానంలో ఉండడము, ఇటువంటి కొన్ని మైనస్లు కనుక ఉంటే ఏమవుతాయంటే పెద్ద అయిపోతాయి. ఈ 40 ఎలాబొరేట్ అయ్యి పెరిగి సమస్య చిలికి గాని వాళ్ళలాగా తయారవచ్చు. కాబట్టి మోస్ట్ వైజబుల్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం. చాలా తెలివిగా కుటుంబ తగాదాలు కావచ్చు, వ్యాపార తగాదాలు కావచ్చు, ఇవన్నీ 10th లోపల చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆఫ్టర్ 10th వీళ్ళకి అటువంటి వివాదాలు ఏమీ తలెత్తవు. ఆర్థిక విషయాల్లో భారీ ఎత్తున మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది 10th లోపల. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ప్రలోభాలు పడి ధనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు తప్పించుకోలేని పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే శని ధనాన్ని నీచం చూస్తున్నాడు, వాక్కును చూస్తున్నాడు. వాడు ఏం పెడతాడు? గన్ను ఇలా పెడతాడు. నేను నీకు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? డబ్బు ముఖ్యం అనుకోవాల్సిందే, కానీ డబ్బు ముఖ్యం అనుకుంటే స్నేహితుడు పోతాడు. నన్ను అంత మాత్రం నమ్మలేవా అంటాడు. ఇట్లా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫామ్ అయ్యి ఇంకా విపరీతమైన మొహమాటానికి వెళ్ళి ధనం ఇచ్చినందువల్ల స్నేహితుడు ఎటు చెడ్డ అయిపోతాడు. కాబట్టి ఆర్థిక విషయంలో మీరు గట్టిగా నిలబడితే ఆ స్నేహితుడు ఎప్పుడైనా సరే మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కొని రావాల్సిందే. సో కాబట్టి డెసిషను చాలా వైస్గా తీసుకోవాలి. తానవ్వక ఇతరులను పెంపక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్నారు పెద్దలు. అంటే ప్రాబ్లమ్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం. అట్లా ఎస్కేప్ కాలేని వాళ్ళే ఎక్కువగా ప్రాబ్లమ్స్లో పడిపోతుంటారు. సో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఎట్లా ఉంటాయంటే ఎస్కేప్ కాలేని విధంగా మొహమాటానికి వెళ్ళిపోయి జరుగుతుందనేది విషయంలో స్పష్టత లేక ఇరుక్కుంటారు. కాబట్టి అటువంటి విషయంలో ఫైనాన్స్ విషయంలో మాత్రం మీన రాశి వాళ్ళు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ లాడ్జీలు, తర్వాత పేయింగ్ గెస్ట్ లాంటి సంస్థలు, గెస్ట్ హౌస్లు, పేయింగ్ గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, పేయింగ్ గెస్టులకు ఇచ్చేటువంటి రూమ్స్ నడిపేవాళ్ళు, హోటల్స్ నడిపేవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు ఒక వ్యాపారం హోటల్ బిజినెస్ చేస్తుంటాడు. సడన్గా వాడు ఎవరో వస్తాడు, నీ ఫ్రెండ్నే కదా, నేను పంపించేస్తాను బిల్లు నీకు ఎందుకు అంటే అతన్ని నమ్మి ప్రోడక్ట్ పంపించేస్తే ఆ డబ్బులు రాకపోగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే పేయింగ్ గెస్ట్గా నేను వస్తాను, మీ దగ్గర ఉంటాను, దిగుతాను, నాకు సంవత్సరం రోజులు డబ్బులు రావని ఎవరో ఒకరి చేత మొహమాటం చెప్పించుకొని దిగి సంవత్సరం తర్వాత మీకు పంగనామాలు పెట్టిపోయేదానికి బీజం ఇక్కడ పడుతుంది. సో కాబట్టి ఈ నెలలో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఒత్తిళ్ళకి తల వంగకూడదు అని ఖచ్చితంగా తెలుసుకోవాలి మీన రాశి వాళ్ళు. ఫైనాన్స్కి కనుక మీరు మొహమాటానికి వెళ్ళి తల వగ్గితే ఆ తర్వాత భారాన్ని మోయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. అందువల్ల సపోజ్ మీ జోబులో డబ్బులు పోతే నో ఇష్యూస్, పోయినాలే అనుకుంటావు. కష్టార్జితం సంపాదించుకొని పోయిందని బాధ ఉంటుంది. సపోజ్ నువ్వే అప్పు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ అప్పులోంచి వచ్చిన వ్యాపారం డబ్బులు కొంత అవతలకి ఇచ్చి వాడి వల్ల నువ్వు సఫర్ అయితే అవ్వద్దు. ఈ నెలలో ఎంత బలీయమైనటువంటి నిర్ణయం అయినా సరే, కొత్తగా పెట్టుబడి వాస్తవంగా ఈ ఫోన్ ఇలా ఉందండి, ఈ ఫోన్ ఇలా ఇస్తే మీకు ఇందులో ఫోన్ మార్చినందుకు 100 రూపాయలు వస్తాయంటే ఈ ఫోన్ విలువ ఏంటి, దీని కథ ఏంటో తెలుసుకోకుండా ఈ 100 రూపాయలు ఇక్కడ ఇచ్చేసి ఫోన్ తీసుకుంటే ఈ 100 రూపాయల ఫోన్ 10 రూపాయలకు పడిపోవచ్చు. ఓకే. కాబట్టి క్రెడిబిలిటీ లేని ఫైనాన్షియల్ థింగ్స్ జోలికి వెళ్ళకూడదు మీన రాశి వారు. అట్లాగే కుటుంబ పరంగా కూడా వాక్కుని మితంగాను జాగ్రత్తగాను వాడితే 10th లోపల చాలా మంచిగా ఉంటుంది. సో ముందు ఆ కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా మాటని
పొల్లకుండా చూసుకోవాల్సిన, అంటే అన్నదమ్ముల మధ్య పంచాయతీలు జరుగుతుంటాయి, అవును. లేదు ఒక కుటుంబంలో పంచాయతీ జరుగుతున్నప్పుడు నువ్వు థర్డ్ పర్సన్ అయ్యి నీ అభిప్రాయం ఏదో చెప్తే వాళ్ళు వింటారని అడిగిన అడగకపోయినా చెప్పడం కానీ, లేదా నీ అభిప్రాయాన్ని నువ్వు నమ్మేశావు కాబట్టి కుటుంబ సభ్యుడివే ఇదే కరెక్ట్ అని ఇతరులతో వాదించడం కానీ చేయడం ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలకు సంబంధించి విద్యాపరంగా వీళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటిగా ఉండొచ్చు. అంటే వీళ్ళు ఇన్స్పైర్ అయిపోతా, అంటే ఇతరుల యొక్క ప్రభావానికి ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇన్స్పైర్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వీడు చదువుకుంది యాక్యురేట్గా చదువుకుంటాడు, వీడికి యోగం ఉంది, కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ ఏదైనా ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశాడు అనుకోండి, ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాడు చెప్పిన దానివల్ల వీడు నష్టపోయే అవకాశం ఉంది. అంటే స్వబుద్ధి సుఖం చేయవ పరబుద్ధి వినాశక అన్నారు. మూడో మాట పక్కన పడేద్దాం. ఈ సుఖబుద్ధి వీడికి మంచి చేస్తుంది. నీ మంచి నువ్వు చూసుకోవాల్సిన అవసరం అయితే మీన రాశి వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా ఉంది. ఎస్పెషల్లీ 10th లోపల డెసిషన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10th దగ్గర నుంచి చాలా వరకు ప్రాబ్లం రెక్టిఫై అయిపోయే అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. గురువు గారు, చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు, నమ్మరు. సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను. కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం, కానీ నువ్వు నీచుడివి, నేనేమో రాజయోగినా అని ఇట్లా అంటుంటారు. సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయంటారు? ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న, మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన, ఒక రేషనలిజం భావంతో ప్రశ్నించిన, నాస్తిక భావంతో ప్రశ్నించిన, లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే, అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా? అవును, ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ చాలామందికి మరి నేను వృషభ రాశిలో ఉన్నాను, నా పేరు వెంకటేశ్వర్లు, నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు, నేనేమో అడుగును పడిపోయాను అంటారు. మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు, వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు, నాకేమీ లేదు అంటారు. బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇవేవి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే, మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి, రోజులు సెకండ్స్తో కూడా ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది. అవును, కానీ వాడెవడో నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? చేయలేం. ఒక గంప నిండా ఒకే చెట్టు కాచిన పండ్లే, అవును, అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. అవును. మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్రగ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది. నక్షత్రగ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు, తారకలు వేరు. ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు, సో నక్షత్రాలు అనేవి సపరేట్. ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు, అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు, ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది, ఒక జింక కూడా అక్కడే పుడుతుంది, ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది. సో ఇవన్నీ పుడతాయి. పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు, కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి, ఇవి చాలామందికి తెలియదు. శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు. 60 సంవత్సరాలు ఏదైతే మనకున్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష ప్రభావం పోతుంది. బధిర అంటే గ్రుడ్డివారు, వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి, ఉండవని కాదు తక్కువగా ఉంటాయి. పొంగుణ గుంటివారు, వీరి మీద తక్కువగా ఉంటాయి. అట్లాగే మతిభ్రంశత్వం, పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు. మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది. కాబట్టి రాశి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి, తెలుసుకోండి. సజెషన్స్ ఉంటే దాన్ని ఫాలో కండి. ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా ఉండండి, చెడు ఉంటే భయపడద్దు, హ్యాపీగా ఉండండి. అది రాశి ఫలాలు గురించి. మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మాన్.